హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు. 4 రోజుల పాటు వర్షాలు అనేవి ఉంటాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావం ఉంటుందని తెలియజేసిన అనంతరం ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఇప్పటికే వర్షం స్టార్ట్ అయింది. రాత్రి నుంచి మోస్తారు వర్షం దంచి కొడుతుంది నగర వ్యాప్తంగా. ఒకసారి మనం ప్రజెంట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోని ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ తేలికపాటి వర్షం అనేది స్టార్ట్ అయింది. వైపున రాకపోకలకు సంబంధించి కూడా పలువురు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే గత రాత్రి నుంచి కూడా కనిపిస్తోంది. ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోని కృష్ణనగర్ ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అయితే ఎప్పుడు వర్షం కురిసినా కూడా ఈ యొక్క ప్రాంతంలో కొంత వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి ఎప్పటికప్పుడు జలమయం అయిపోవడం, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరంతా కూడా ఈ లోతట్టు ప్రాంతంగా ఇక్కడికి వచ్చి నిలిచిపోవడంతో ఏమాత్రం చిన్న చిన్న చినుకులు పడినప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. పైగా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండటం, సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, అలాగే జిహెచ్ఎంసీ అధికారుల యొక్క పర్యవేక్షణ కరువవడంతో ఇక్కడ ఎప్పుడు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తుంటాయి. మరోవైపున ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ ప్రాంతంలో మొత్తం డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు నిరంతరం పొంగి పొర్లుతూ ఉంటుంది. అధికారులు ఎన్నిసార్లు అధికారులకు ఎంతలా విన్నవించుకున్నా సరే పరిస్థితి ఎప్పటికప్పుడు ఇలాగే ఉంటుంది అన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ను వ్యక్తపరుస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అలర్ట్స్ ను జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ అధికారులు. ఈ అలర్ట్స్ లో భాగంగా ఇటు పలు ప్రాంతాల్లో అంటే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి ఆ ప్రాంతాలను కనుక ఒకసారి గమనించినట్లయితే జన్గాన్, కరీంనగర్, మెదక్, ములుగు, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు 2-3 గంటల పాటు మోస్తారు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. 40 నుంచి 60 కిలోమీటర్ల మధ్య గాలులతో కూడినటువంటి చిన్న ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాలను తెలియజేశారు. ఇక వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్,
జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, నల్గొండ, మల్కాజ్గిరి, సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 2-3 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాలను తెలియజేయడం జరిగింది. దాదాపు ఇంకొక 2 రోజుల పాటు కూడా ఇటువంటి పరిస్థితే కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. 22వ తారీఖు అంటే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క పరిస్థితి అనేది ఉంటుంది. ఇక మరొక 2 రోజుల పాటు ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది కొనసాగేటువంటి అవకాశాల నేపథ్యంలోనే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండి బయటకు అత్యవసర పనుల మీద మాత్రమే రావాలి తప్ప పని లేకుండా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు హైదరాబాదు మహానగరంలో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ప్రధాన రోడ్లు మొత్తం కూడా వాటర్ ఆగిపోవడం, అలాగే వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, అలాగే విద్యార్థులు కాలేజీలకు వెళ్ళేటటువంటి సమయము, అలాగే ఉద్యోగులందరూ కూడా తమ ఆఫీసులకు వెళ్ళేటువంటి సమయం కావడంతో ఇటువంటి సమయంలోనే రోడ్ల మీద పూర్తిగా ట్రాఫిక్ కిలోమీటర్ల మీద బంపర్ టు బంపర్ మూవ్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. దానికి నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో హైదరాబాద్ మహానగరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ అనేవి రంగంలోకి దిగాయి. టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోతూ ఉంటుందో ఇమీడియట్ గా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్న ప్రాంతాలు ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే మాత్రం తక్షణమే వాటన్నిటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తామన్నట్టు కూడా జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. మరోవైపు గాలులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశాల నేపథ్యంలోనే ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపున విద్యుత్ తీగలు తెగిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు కొంత అవేర్గా ఉండాలి, జాగ్రత్త వహించాలి. రాకపోకలు చేసేటువంటి సమయంలో చూసుకొని ప్రయాణాలు చేయాలనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రెయిన్ కోట్స్ ధరించి అత్యవసర పనుల మీద మాత్రమే బయటికి రండి, కానీ పని లేకుండా బయటకు వచ్చి అనవసరంగా ట్రాఫిక్లో ఇబ్బందులు పడటం, మరోవైపున అత్యవసర పనుల మీద వెళ్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం లాంటి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకవైపున అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారంతో మరోవైపు జంట జలాశయాలకు కూడా భారీగా వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వచ్చినటువంటి వరద నీరుతో ప్రధానంగా ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా కొంత ఎక్కువ నీరును సంతరించుకున్న ఎక్కువ నీరు అక్కడకు నిలువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రి నుంచి వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ఈ ప్రభావం అనేది వాళ్ళంతా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అలర్ట్ గా ఉండాలనేటువంటి విషయాలను అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రత్నకుమార్. మానుకోట జిల్లా డోర్నకల్ మండలంలో మున్నేరు వాగుకు వరద పోటెత్తింది. భారీ వరదతో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగును చూసేందుకు యువకులు వెళ్లగా పోలీసులు అలర్ట్ అయ్యారు. యువకులకు బ్రిడ్జిపై సెల్ఫీలు దిగొద్దని హెచ్చరించి పంపించారు. మరోవైపు మానుకోట జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు నిండు కుండలా మారాయి. మానుకోట జిల్లా డోర్నకల్ మండలంలో మున్నేరు వాగుకు వరద పోటెత్తింది. భారీ వరదతో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగును చూసేందుకు యువకులు వెళ్లగా పోలీసులు అలర్ట్ అయ్యారు. యువకులకు బ్రిడ్జిపై సెల్ఫీలు దిగొద్దని హెచ్చరించి పంపించారు. మరోవైపు మానుకోట జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు నిండు కుండలా మారాయి.
ములుగు జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో వెంకటాపురంలో యాకన్నగూడెం రాళ్లవాగుపై వరద నీరు భారీగా చేరడంతో రహదారి ధ్వంసమైంది. మంగపేట మండలంలోని మల్లూరులో అత్త చెరువుకు గండిపడగా మోకాళ్ల లోతులో చేరి మల్లూరు గ్రామం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఏ క్షణమైనా చెరువు కట్ట తెగుతోందని మల్లూరు ప్రజలు భయాందోళన పడుతున్నారు. రాజుపేట, రమణక్కపేట గ్రామాలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఏంటి మరి ఇవి ఆకులో ఏంటి అనిపిస్తాను మనలో ఆకులలో ఏం పెట్టింది కాట్లో అట్లా ఎందుకు పెట్టింది మరి లైనా ఆకులలో ఏం పెట్టింది కాట్లో అట్లా ఎందుకు పెట్టింది మరి లైనా తీసుకున్నావా పెద్ద మనిషి వీడే తీసుకున్నావా రైతులకు యూరియా కష్టాలు చుట్టుముట్టాయి. యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పడిగాపులు కాస్తున్న పరిస్థితి మానుకోట జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో చోటు చేసుకుంది. జోరు వర్షంలో అన్నదాతలు గుళ్లపల్లిలో సొసైటీ వద్ద బారులు తీరారు. వర్షానికి తడవకుండా టేకు ఆకులను వరుసలో పెట్టి క్యూలో నిల్చున్నారు. తీసుకున్నావా పెద్ద మనిషి వీడే తీసుకున్నావా మానుకోట జిల్లా గార్ల మండలంలో పాకల ఏరు పొంగి పొర్లుతోంది. పాకల ఏరుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో రాంపురం, కొత్తతండ, మధ్యవంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాకల ఏరుపై హైలెవెల్ బ్రిడ్జి వంతెన లేకపోవడంతో ప్రతి ఏటా కష్టాలు తప్పడం లేదు. సమీప గ్రామ ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మానుకోట జిల్లా గార్ల మండలంలో పాకల ఏరు పొంగి పొర్లుతోంది. పాకల ఏరుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో రాంపురం, కొత్తతండ, మధ్యవంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాకల ఏరుపై హైలెవెల్ బ్రిడ్జి వంతెన లేకపోవడంతో ప్రతి ఏటా కష్టాలు తప్పడం లేదు. సమీప గ్రామ ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక వరంగల్ వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోయింది.
భారీగా వర్షపాతం నమోదవడంతో మొత్తము లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఒక పక్క ఈ వాగులు, వంకులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లా, ఇటు మహబూబాద్ జిల్లా, ఈ 3 జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదవడంతో గ్రామాల్లోని ప్రజలంతా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మనం జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఉన్న అనేక గ్రామాలకైతే రహదారులు కూడా మొత్తం వరద నీరు చేయడంతో స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉన్న 2-3 గనుల్లో భారీగా వరద నీరు చేయడంతో మొత్తము బొగ్గు ఉత్పత్తిని మొత్తం నిలిపివేశారు. అంతేకాదు ఇటు మన ములుగు జిల్లా చూసుకుంటే వాజేడు వెంకటాపురం మండలంలో కుండపోత వర్షం, ఇటు ఎటు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, తాడవ ఈ మండలాల్లో నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షపాతం ఈ వర్షాకాలంలో అదే భారీ వర్షపాతం నమోదైంది. దాంతో మొత్తము ఇటు వెంకటాపురంలో ఉన్న యాకన్నగూడెం వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోవడంతో ఇటు భద్రాచలం వెళ్లే రహదారి మొత్తం కూడా రాకపోకలు బంద్ అయిపోయాయి. అంతేకాదు కంకల వాగు, బల్లకట్టు వాగు పైన పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లోకి మొత్తం కూడా వరద నీరు చేరింది. అనేక గ్రామాల్లో రహదారులు మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ములుగు జిల్లాలో అనేక గ్రామాలు ప్రస్తుతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇటు వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతానికి కూడా భారీగా వరద నీరు చేరుతుంది. అంతేకాదు ఇటు ములుగు, ఇటు ఎటు నాగారం, కన్యాగూడెం మండలాల్లోని ఇటు జంపన్న వాగు భారీగా ఉప్పొంగటంతో ఇటు 5 గ్రామాలకు పైగా జల దిగ్బంధంలో చిక్కుకొని బాహ్య ప్రపంచంతో సంబంధాలు అయితే తెగిపోయాయి. ఇటు మన మహబూబాద్ జిల్లాలో అయితే భారీ వర్షం నమోదవుతున్నప్పటికీ ఇటు కొత్తగూడెం మండలంలో రైతులు యూరియా కష్టాలు అయితే వర్షంలోనే తడుస్తూ కూడా రైతులు ఉదయం నుంచి యూరియా కోసం బాధలు పడుతున్న పరిస్థితి. వర్షంలో ఒక పక్క ముద్దవుతూ కూడా వారు తీసుకువచ్చిన సంచులను కప్పుకొని బారులుగా నిలబడడం అయితే అది కలిసివేస్తున్న పరిస్థితి అది చెప్పుకోవచ్చు. ఇటు గార్ల మండలంలో కూడా పాకాల చెరువు పొంగిపోవడంతో ఇటు రాంపూరు, కొత్తతండ, మధ్యవంచతో పాటు అనేక గ్రామాలకైతే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. హై లెవెల్ బ్రిడ్జి వంతెన లేకపోవడం, ప్రతి ఏటా కూడా వర్షాకాలంలో ఈ గ్రామస్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న పరిస్థితి. ఇటు డోర్నకల్లో ఉన్న మున్నేరు వాగు కూడా భారీగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ మున్నేరు వాగు పరిసర ప్రాంతాలు లోతట్టు అంతా కూడా మొత్తం జలమయమైపోయిందని చెప్పుకోవచ్చు. భారీగా కురుస్తున్న వర్షాలు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాని అతలాకుతలం చేశాయి. అనేక గ్రామాల్లో ఇటు అత్యవసర వైద్య సేవలు అందించడానికి కూడా ఇటు అధికార యంత్రాంగం పూనుకుంది. ఎక్కడికక్కడికి ఎమర్జెన్సీ ఉన్న ఎవరైతే గర్భిణులు కానీ ఇటు అత్యవసరంగా వైద్య సేవలు అవసరమైతే వారికి ఆ వైద్య సేవలు అందించే విధంగా కూడా ఈ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఉంది. అంతేకాదు ఇటు పోలీసు, రెవెన్యూ సంయుక్తంగా కూడా ఉన్నారు. ఎక్కడికక్కడికి పునరావాస కేంద్రాలు కూడా తరలించే విధంగా అయితే ఇటు లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాదు ఎవరు కూడా ప్రజలు బయటకు రాకుండా ఇటు బయటకు వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు అయితే సూచనలు చేశారు. ఎటువంటి సమస్య వచ్చినా కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు తక్షణమే స్పందించే విధంగా అధికార యంత్రాంగం కూడా మొత్తం సమాయత్తమవుతుంది. ఇటు ములుగు పోలీసులు కానీ, ఇటు రెవెన్యూ, ఇటు కలెక్టర్ తో పాటు ఇటు భూపాలపల్లి పోలీసు, రెవెన్యూ కలెక్టర్, ఇటు మహబూబాద్ వీరంతా కూడా అధికారులు అప్రమత్తమై ఉన్నారు. ఎక్కడికక్కడికి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తగు సూచనలు ఇస్తూ మాత్రం అత్యవసరమైతే ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా అయితే అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. భారీ వర్షాలకు మాత్రం ఒక పక్క ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక నిర్మల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భైంసా పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఫిష్ మార్కెట్, కిసాన్ గల్లీ, పురాణా బజార్ వెళ్లే ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో భైంసా పట్టణంలోని మార్కెట్లో కూరగాయలు వరదలో కొట్టుకుపోయాయి. నిర్మల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భైంసా పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఫిష్ మార్కెట్, కిసాన్ గల్లీ, పురాణా బజార్ వెళ్లే ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో భైంసా పట్టణంలోని మార్కెట్లో కూరగాయలు వరదలో కొట్టుకుపోయాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వరద నీరు ముంచెత్తింది. మణుగురు డివిజన్లో వరద నీరు పొంగి పొర్లుతుంది. కోడిపుంజుల వాగు, ఇసుక వాగు, మెట్ల వాగుకు భారీ వరద నీరు చేరింది. ఆదర్శ నగర్, అశోక్ నగర్, లెనిన్ నగర్, భగత్ సింగ్ నగర్ లో పలు ఇళ్లలో వరద నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు గడిపారు. గిరిజన బాలికల హాస్టల్, బాలుర హాస్టల్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మణుగురు ఉపరితల బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో ఉత్పత్తికి ఓబీ మట్టి పనులకు అంతరాయం ఏర్పడింది. 1,90,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి వెలుకుతీత పనులకు 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆటంకం కలిగింది. భారీ వర్షాలకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, చెరువులలో, వాగులలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వరద నీరు ముంచెత్తింది. మణుగురు డివిజన్లో వరద నీరు పొంగి పొర్లుతుంది. కోడిపుంజుల వాగు, ఇసుక వాగు, మెట్ల వాగుకు భారీ వరద నీరు చేరింది. ఆదర్శ నగర్, అశోక్ నగర్, లెనిన్ నగర్, భగత్ సింగ్ నగర్లలో పలు ఇళ్లలో వరద నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు గడిపారు. గిరిజన బాలికల హాస్టల్, బాలుర హాస్టల్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మణుగురు ఉపరితల బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో ఉత్పత్తికి ఓబీ మట్టి పనులకు అంతరాయం ఏర్పడింది. 1,90,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి వెలుకుదీత పనులకు 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. భారీ వర్షాలకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, చెరువులలో, వాగులలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు కోరుతున్నారు.